శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి మీరు ఆరోగ్యంగానే ఉంటారు, మంచిగా ఉంటారు, అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. యత్న కార్యసిద్ధి అంటారు దీన్ని. ఏదైతే కార్యక్రమం మీరు సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పము నెరవేరడానికి మంచి రోజులు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసేటువంటి ఒక వృత్తిలో కానీ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మిథున రాశి వారికి కొత్త వాహనాలు కొనడానికి యోగ్యమైనటువంటి ఒక నెల. మీకు కొంటారు కూడా వాహనాలు. కొంత అనారోగ్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. దాని గురించి భయపడకండి. అనారోగ్యము జరిగినప్పుడు దైవజ్ఞున్నో లేదా వైద్యున్నో సంప్రదించాలి. రెండవది, ఇది అనారోగ్యమని చెప్తున్నాం కానీ ఇది నిజమని చెప్పి అనుకోని బాధపడకండి. మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేస్తుంటే ఎందువల్ల అనారోగ్యం వచ్చింది అనేటువంటి ఒక విషయము దైవజ్ఞుడు చెప్తాడు. దానికి తగినటువంటి ఒక రెమెడీ కూడా ఇస్తాడు. అధిక శ్రమలు పడవలసి వస్తుంది కొన్ని విషయాలలో. తప్పదు, శ్రమ లేకుండా ఫలితం రాదు కదా. కొన్ని అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. కొన్ని ఆటంకాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. పనిలో మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అది అందరికీ కూడా సహజమే. ఏ రాశి వారికైనా ఎవరికైనా కూడా కొన్ని ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొన్ని రాశుల వారికి గ్రహరీత్యా ఈ నెలలో ఎక్కువగా ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా వారితో మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండడం మిథున రాశి వారికి చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొంత డబ్బు నష్టపోవడానికి ఆస్కారం ఉంది. భయంగా ఉండడం, ఏ పని చేద్దామన్నా భయంగా ఉండడము, ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉండడము, అడుగు ముందుకేయాలంటే భయము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కొంత మిత్రులతో కలహాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి మాటను కంట్రోల్ చేసుకోవాలి. వాక్కును మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఇలాంటి బాధలు కొన్ని జరగకుండా ఉంటాయి. శ్రమతో కొన్ని పనులు నెరవేరడం ఉంటుంది. కొన్ని పనులు పెద్దలు చెప్పడం ద్వారా కొన్ని పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. అందుకే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలతో కొన్ని సలహాలు తీసుకోవడం చాలా మంచిది మనం. కాబట్టి ఆ సలహాలు తీసుకొని మీ సలహాను దానికి జోడించి ఏది ఉత్తమమైనదో ఆ దానిని తీసుకొని కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే శుభమై జరుగుతుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే నెరవేరుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో మాట పోతుంది. కొన్ని కార్యక్రమాలు మీ తొందరపాటు వల్ల కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సంఘంలో మాట పోతుంది. గౌరవ హాని, మాట పోయినప్పుడు గౌరవం కూడా, విలువ కూడా ఉండదు కదా. కాబట్టి గౌరవ హాని కలగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో చిక్కులు, మీరు చేసేటువంటి ఒక పనిలో మీరు మనసు ఎక్కడో పెట్టుకొని ఎక్కడో పని చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం వల్ల అధికారుల చేత మెమోలు తీసుకోవడము, ఒత్తిడులు జరగడము, సమయానికి మించి పని చేయడము ఆఫీసులలో ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. కొంత ధన నష్టం కావడము, కొన్ని విషయాలలో ఇదిగా ఉండడం వల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని తగు జాగ్రత్తగా మీరు అన్ని విధాలుగా ఆలోచించి ముందుకు అడిగేయండి. జరగడం వల్ల అడుగు ముందుకేస్తే వచ్చేటువంటి ఒక ఆపదలు రాకుండా పోవడానికి మనం ఏదైనా రెమెడీ చూసుకుందాం. ఇక మూడవ వారం లేనిపోని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరడము, నూతన పరిచయాలు ఏర్పడము, ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. ఇబ్బందులు వస్తాయి కానీ మిత్రుల యొక్క సలహాల వల్ల ఆ కార్యక్రమాలు నెరవేరడానికి ఆస్కారం ఉంది. తర్వాత స్థాన చలనాదులు, అంటే చేసే ఉద్యోగంలో కానీ,
బదిలీలు కావడము, ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో గ్రామానికి వెళ్ళడము, లేదా ఇంకో ఆఫీస్కి వెళ్ళడము, లేదా మీ అంతలో మీరు ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకో ఉద్యోగానికి ప్రయత్నం చేయడము. ఇది కాకుండా మనము రెంటింట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి మారడము, ఇవన్నీ కూడా స్థానచలనాల కిందే వస్తాయి. కాబట్టి స్థానచలనం జరగడానికి 3వ వారంలో ఆస్కారం ఉంది. ఉద్యోగ భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని మీరు ఎటో మనసు పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, దానివల్ల ఉద్యోగంలో భంగం జరగడానికి ఆస్కారం ఉంది. మీరు మనోనిబ్బరంతో, మనోధైర్యంతో కనుక కార్యక్రమాలు దృష్టి పెట్టి కార్యక్రమాలు చేసినట్టయితే ఈ బాధలు కలగకపోవచ్చు. మీకు చపల చిత్తము, ఎప్పుడు కూడా మనస్సు ఒక దగ్గర ఉంటుంది, మీరొకటి చేస్తుంటారు. అలా చెయ్యకుండా మనస్సును ఆధీనంలో ఉంచుకొని మనం కార్యక్రమాలు చేయాలి. ఒక కార్యక్రమం మీద కనుక మనం ఉన్నట్టయితే మనసంతా కూడా కార్యక్రమాలు ఉంటారు. దీన్ని ఏకాగ్రత అంటారు. మనం ఎక్కడ కూర్చున్నామో, ఏ పని చేస్తున్నామో దాని అందే మనసు పెట్టి ఆ కార్యక్రమాన్ని చేసినట్టయితే ఇబ్బందులు రావు. కానీ మనం చేసే పని ఒకటి, ఆలోచన మనసులో ఆలోచన ఇంకొకటి కనుక ఉన్నట్టయితే మనము ఇబ్బందులు పడతాం. కాబట్టి అలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కకు నెట్టి ఏకాగ్రత అనేటువంటిది సంపాదించండి. మీరు యోగా నేర్చుకోవడం చాలా మంచిది. అలా చేసినట్టయితే ఈ ప్రాణాయామము, ఇవన్నీ ధ్యానము ఇలాంటివి కనుక చేసినట్టయితే మీకు ఈ మనశ్చాంచల్యం అనేటువంటిది తొలగిపోతుంది. ఇది మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే మనోవిచారము, ఎప్పుడు విచారంతో ఉంటారు. మానవ జీవితమే విచారకరమైనటువంటి ఒక జీవితం. అలాంటి జీవితంలో మనం ఒక కార్యక్రమాన్ని చేస్తున్నామంటే దాంట్లో పొరపాట్లు జరిగినాయంటే దానివల్ల ఇంకా విచారం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని అనుకోని ఆపదలు ముంచుకొస్తాయి. మీకు చేసే వృత్తి వ్యాపారాలలో తగినంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక బేరీజు వేసుకొని ఖర్చు పెట్టడం చాలా మంచిది. కొన్ని విలువైనటువంటి ఒక వస్తువులను కూడా అమ్మవాడానికి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనోనిబ్బరంతో, మనోధైర్యంతో కనుక మీరు అడుగు ముందుకు వేసినట్టయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా సంతోషంగా, సుఖంగా నడుస్తాయి. మరి ఇలాంటి వారన్నిటికి కూడా మనము ఎలా తప్పుకోవడానికి వీలుంది అని అంటే, మీరు ఈ నెల రోజులు సంకటహర గణేశ స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. ఆ సంకటహర గణేశ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. ఒక 10 నిమిషాలు సమయం తీసుకొని ప్రతిరోజు ఆ సంకటహర గణేశ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసినట్టయితే మీకు ఈ ఆటంకాలు ఏవి రాకుండా మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరిగి మీకు శుభాన్ని కలగజేస్తాయి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.